చూడండి, కాళేశ్వరం మాజీ ఎన్సీ హరిరామ్ ఆస్తుల జప్తు నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ. నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు. ఏడబ్ల్యూ నికేష్ కుమార్ ఆస్తులు కూడా సీజ్. విజిలెన్స్ కమిషన్ కు ఈ నూనె శ్రీధర్ ఫైలు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో 40,000 కోట్లకు పైగా పనులు అంటూ చూస్తాను. అంటే ఒక ఉద్యోగిగా ఉన్నటువంటి ఈఎన్సీగా ఉన్నటువంటి హరిరామ్ ఇన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు కేసీఆర్ కుటుంబం ఎంత పెద్ద ఎత్తున సంపాదించిందో ఒకసారి దీని యొక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది, మనకి ఏమి అవసరం లేదు. ఇంకా చూడండి, జప్తు కానున్న ఆస్తులు. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలో 28 ఎకరాలు, షేక్పేట కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్ శ్రీనగర్ కాలనీ నర్సింగ్లో ప్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం, శ్రీనగర్ కాలనీలో 2 ఇళ్లు, పటాన్చేరులో 20 గుంటలు, బొమ్మల రామవరంలో 6 ఎకరాల్లో మామిడి తోట, కొత్తగూడలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనం, కుత్బుల్లాపూర్ మిర్యాలగూడలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లు అంటూ చూస్తాను. దాదాపు 100 ఎకరాల 200 కోట్ల ప్రాపర్టీలు ఉన్నాయి ఈయనకి. సో 200 కోట్ల ప్రాపర్టీ మొత్తం కూడా సీజ్ చేయాలి. ఇవి అఫీషియల్గానే ఇంత ఉన్నాయి, అంటే అనఫీషియల్ ఇంకెంత ఉండాలి? 100% కాళేశ్వరంలో బరాబర్ స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో భాగంగా ఈయన ఒక చిన్న పిచ్చుక మాత్రమే, ఇంకా భారీ తిమింగళాలు ఉన్నాయి, అవి బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవి పొలిటికల్గా ఏ విధంగా వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి హరిరామ్ ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ జారీ చేశారు. తాజా నోటిఫికేషన్తో సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణలోని ఏపీలోని పలు చోట్ల హరిరామ్కు ఉన్నటువంటి ఆస్తులను క్రయ విక్రయాలకు ఆస్కారం లేని నిషేధిత జాబితాలో పెట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్ట్ చేయడంతో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువడడంతో నీటిపారుదల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి 14వ పేజీలో పూర్తి స్థాయి సమాచారం అయితే ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆధారంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కు ఏసీబీ లేఖ రాయనుంది. అనంతరం హరిరామ్ ఆస్తుల విక్రయాలను క్రయ విక్రయాలు కట్టడి చేయనున్నారు. ఈ కేసు నుంచి బయటపడితే ఆస్తుల క్రయ విక్రయాలపై హరిరామ్ కు అధికారం వస్తుంది. ఇక 2024 ఏప్రిల్లో హరిరామ్ నివాసం జలసౌధలోని కార్యాలయం సహా మొత్తం 14 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. హరిరామ్ ఆధ్వర్యంలో 3 లింకుల పనులు అంటూ చూస్తాం. సో ఇవన్నీ దాదాపు 40,000 కోట్లకు పైగా కాళేశ్వరం పనులన్నీ కూడా హరిరామ్ నేతృత్వంలో జరిగినాయి. సో ఆయన అంతకు ముందు ఫుల్ కరప్టెడ్, కాళేశ్వరం తోటి బాజాప్తా కరప్ట్ చేసేసిండు. సో ఇక్కడ తనకు అడ్డు అదుపు లేదన్నట్టుగా బిహేవ్ చేసి 100,000 కోట్ల రూపాయలు సంపాదించినది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈయననే ఇంత పెద్ద ఎత్తున వేసిండంటే కేసీఆర్ ఎంత వేసి ఉండాలి, హరీష్ రావు ఎంత వేసి ఉండాలి, వీళ్ళంతా ఎంత వేసి ఉండాలి? ఎంత పెద్ద దొంగలు, ఎంత పెద్ద గజ దొంగలు ఒక్కసారి ఆలోచించండి.